సంపూర్ణ ధాన్యాల్లో ఎక్కువగా లభించే పోషక పదార్థం ఏది? ఏ. ప్రోటీన్, బి. ఫైబర్, సి. కొవ్వు. సమాధానం బి. ఫైబర్. గోధుమ, జొన్న, బార్లీ వంటి సంపూర్ణ ధాన్యాలు ఏ వ్యాధిని తగ్గించడంలో సహాయపడతాయి? ఏ. గుండె సంబంధ వ్యాధులు, బి. కంటి సమస్యలు, సి. చర్మ వ్యాధులు. సమాధానం ఏ. గుండె సంబంధ వ్యాధులు. సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ సమస్య నియంత్రణలో ఉంటుంది? ఏ. మధుమేహం, బి. రక్తహీనత, సి. జలుబు. సమాధానం ఏ. మధుమేహం. సంపూర్ణ ధాన్యాలు శరీరానికి ప్రధానంగా ఏమిస్తాయి? ఏ. శక్తి, బి. ఉప్పు, సి. చక్కెర. సమాధానం ఏ. శక్తి. సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఏ మార్పు వస్తుంది? ఏ. బరువు తగ్గుతుంది, బి. బరువు పెరుగుతుంది, సి. అలసట పెరుగుతుంది. సమాధానం ఏ. బరువు తగ్గుతుంది. సంపూర్ణ ధాన్యాల్లో ఉండే ఫైబర్ ప్రధానంగా ఏ సమస్య తగ్గిస్తుంది? ఏ. మలబద్ధకం, బి. దగ్గు, సి. మైగ్రేన్. సమాధానం ఏ. మలబద్ధకం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. కూల్ డ్రింక్స్, సి. జంక్ ఫుడ్. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలు ఏ వర్గానికి చెందినవి? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. కూల్ డ్రింక్స్, సి. పండ్లు. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. సంపూర్ణ ధాన్యాలు ఏ విటమిన్లో సమృద్ధిగా ఉంటాయి? ఏ. బి విటమిన్లు, బి. విటమిన్ సి, సి. విటమిన్ డి. సమాధానం ఏ. బి విటమిన్లు. శరీరానికి ఎక్కువ కాలం శక్తినిచ్చే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. చక్కెర పదార్థాలు, సి. నూనె పదార్థాలు. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. రక్త ప్రసరణ సక్రమంగా ఉండేందుకు ఏ ఆహారం సహాయపడుతుంది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. చక్కెర పదార్థాలు, సి. కూరగాయ. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. తెల్ల బియ్యం, సి. స్వీట్లు. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. బ్రౌన్ రైస్ ఏ వర్గానికి చెందినది? ఏ. సంపూర్ణ ధాన్యం, బి. శుద్ధి చేసిన ధాన్యం, సి. కూరగాయ. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యం. శరీరానికి ఎక్కువసేపు తృప్తిని కలిగించే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. చిప్స్, సి. బర్గర్. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. కార్బోనేట్ పానీయాలు, సి. ఐస్ క్రీమ్. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. సంపూర్ణ ధాన్యాలు ఏ శరీర అవయవానికి ఎక్కువగా ఉపయోగకరం? ఏ. గుండె, బి. ఊపిరితిత్తులు, సి. కిడ్నీలు. సమాధానం ఏ. గుండె. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సంపూర్ణ ధాన్యాలు ఏ వ్యాధి తగ్గించే అవకాశాన్ని తగ్గిస్తాయి? ఏ. క్యాన్సర్, బి. మలేరియా, సి. టైఫాయిడ్. సమాధానం ఏ. క్యాన్సర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. కూల్ డ్రింక్స్, సి. స్వీట్. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు. సంపూర్ణ ధాన్యాల్లో ఉండే మెగ్నీషియం ఏ వ్యాధి నియంత్రణకు సహాయపడుతుంది? ఏ. మధుమేహం, బి. జలుబు, సి. దగ్గు. సమాధానం ఏ. మధుమేహం. బరువు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర వహించే ఆహారం ఏది? ఏ. సంపూర్ణ ధాన్యాలు, బి. ఫాస్ట్ ఫుడ్, సి. డిజర్ట్స్. సమాధానం ఏ. సంపూర్ణ ధాన్యాలు.
శరీరానికి అవసరమైన ఇనుము ఐరన్ ఎక్కడ లభిస్తుంది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి జంక్ ఫుడ్, సి సాఫ్ట్ డ్రింక్స్. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యాలు. గర్భిణీ స్త్రీలకు ఏ ధాన్యం ఎక్కువగా ఉపయోగకరం? ఏ సంపూర్ణ గోధుమ, బి మైదా, సి నూడిల్స్. సమాధానం ఏ సంపూర్ణ గోధుమ. పిల్లల ఎదుగుదల కోసం ఏ ఆహారం మంచిది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి కార్బోనేట్ పానీయాలు, సి నూనె పదార్థాలు. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యాలు. శరీరానికి సహజ రక్షణ శక్తిని పెంచే ఆహారం ఏది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి ఐస్ క్రీమ్, సి కేక్. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యం. ఎక్కువ కాలం నిల్వ ఉండే శక్తి ఆహారం ఏది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి చిప్స్, సి స్వీట్లు. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యాలు. సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం వల్ల ఏ రక్త సంబంధ సమస్యలు తగ్గుతాయి? ఏ అధిక కొలెస్ట్రాల్, బి రక్తహీనత, సి రక్త గడ్డ కట్టడం. సమాధానం ఏ అధిక కొలెస్ట్రాల్. సంపూర్ణ ధాన్యాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తాయి? ఏ గుండె జబ్బులు, బి ఫ్లూ, సి చర్మ వ్యాధులు. సమాధానం ఏ గుండె జబ్బులు. మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఆహారం ఏది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి చాక్లెట్, సి పిజ్జా. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యాలు. సంపూర్ణ ధాన్యాలు శరీరంలో ఏ విటమిన్ శోషణకు సహాయపడతాయి? ఏ విటమిన్ బి, బి విటమిన్ కే, సి విటమిన్ సి. సమాధానం ఏ విటమిన్ బి. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ప్రతిరోజు తీసుకోవాల్సిన ఆహారం ఏది? ఏ సంపూర్ణ ధాన్యాలు, బి ఫాస్ట్ ఫుడ్, సి ఐస్ క్రీమ్. సమాధానం ఏ సంపూర్ణ ధాన్యాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.